అపోస్తులుడైన పౌలుని ఆ స్థలానికి పంపించాడండి. అపోస్తులుడైన పౌలుని ఆ స్థలానికి పంపించాడు. పౌలు మొదటి సువార్త యాత్ర చేశాడు. తర్వాత రెండో సువార్త యాత్ర చేస్తూ ఆయన ఆ రెండవ సువార్త యాత్రలో కొరింథీకి వెళ్ళాడు, అపోలోకి వెళ్ళాడు. అక్కడ జరిగిన తర్వాత ఆయన ఎఫెస్సుకి వచ్చాడు. మనం 19:1 చూస్తాం. ఎక్కడికి వచ్చాడు? ఎఫెస్సుకి వచ్చాడు. పౌలుతో పాటు ఒక బృందము కూడా ఉంది. ఎవరెవరు ఉన్నారు చూడండి, 22వ వచనం. పౌలుతో పాటు ఒక బృందం ఉంది. తిమోతి, ఎరస్తు, ఆ 2 మాటలు చూడండి. 29వ వచనం చూడండి. గాయియును అరిస్తార్కును నలుగురిని మనం గమనిస్తాం. ఇంకా చాలామంది ఉన్నారు. లూకా కూడా ఉన్నాడు, కానీ లూకా పేరు ఎక్కడ మనకు కనిపించదు. పౌలుతో పాటు వీరందరూ ఎక్కడికి వచ్చారు? రెండవ సువార్త యాత్రలో ఎఫెస్సి పట్టణానికి వచ్చారు. ఎఫెస్సి పట్టణానికి వచ్చేసరికి అక్కడ యూదులు ఉన్నారు. వారు బాప్తిస్మం ఇచ్చి యోహాను పేరున లేక అతను ఇచ్చే బాప్తిస్మం పొందుకున్నారు. అక్కడ ఒక పాఠశాల ఉంది. పౌలు ఆ పాఠశాలలోనికి వెళ్ళి అక్కడ 3 నెలలు బోధించాడు. మొదట ఎవరికి బోధించాడండి? యూదులకు బోధించాడు. ఆ తర్వాత పట్టణమంతా కూడా 2 ఏండ్ల వరకు, అలాగనే 3 సంవత్సరాలు, ఇక్కడ 2 ఏండ్ల వరకు అన్నాడు. తర్వాత 20 అధ్యాయం 31 వచనంలో 3 సంవత్సరాలు కన్నీరు కార్చుతూ అక్కడ సువార్త చేశాడు. ఎలా చేశాడు? సువార్త పద్ధతి చూడండి ఎలా చేశాడు. 20 అధ్యాయం 20వ వచనం. 20 అధ్యాయం 20వ వచనం. మరియు దాచుకోలేదు, బహిరంగంగాను ఇంటెంటను. బహిరంగంగాను ఇంటెంటను. 3వది 31వ వచనం. ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పుచు అన్నాడు. బహిరంగంగా సువార్త ప్రకటించేవాడు, ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించేవాడు. తర్వాత వ్యక్తి ఎవరైనా కనబడితే వ్యక్తి కూడా ఏం చేసేవాడు? సువార్త ప్రకటించాడు. అంటే పట్టణం అంతా కూడా అతను ఏం చేశాడంటే జల్లుడు పట్టి గాలించేసాడు అన్నమాట.